బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన పని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కాదు, అప్పుల ఆంధ్ర, అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అలాగే అబద్ధాల ఆంధ్రగా మార్చేశాడు. కానీ ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర కానీ స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు. అండ్ ముఖ్యంగా నగిరిలో వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఈ 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు. అందుకే ఏం చేస్తారు, ఆ మీటింగ్కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ని, పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు. అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని. మళ్ళీ ఆయనకు తెలుసుంటుంది ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో 100 బెడెడ్ హాస్పిటల్, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పునాది వేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్తో పాటు అన్ని ఫెసిలిటీస్ని కూడా ఆ హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకొని అటు పక్క పోకుండా మీటింగ్లోనే కూర్చోవటం మనం అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, చెప్పుకోవడానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఈ నగరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అపోజిషన్లో ఉన్న బాను గాని వాళ్ళ నాన్న గాని ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరి విషయానికి ఎత్తుకోండి. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటి వరకు రెంటెడ్లో ఉన్నాయి, జగనన్న హయాంలో మేం కట్టినవి. డయాలసిస్ సెంటర్ జగనన్న ఆశీస్సులతో మేం కట్టినవి. పార్క్ మేం కట్టినది. ఎలక్ట్రిక్ క్రిమినేషన్ సెంటర్ మేం కట్టినది. టెంపుల్స్ మేం కట్టినది. పాలిటెక్నిక్ కాలేజ్ పుత్తూరులో మేం కట్టినది. షాదీ మహల్ మేం కట్టినది. టీటీడీ ద్వారా వడమాలపేటలో కళ్యాణ మండపం కట్టాము. ఇప్పుడు నగిరి రూరల్లో బుగ్గాగ్రహారం దగ్గర మేమే కట్టాము. నిండ్రలో టెంపుల్ కట్టాము. సబ్ స్టేషన్లో ఐటీ కాలేజ్ కట్టినాం. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి కొన్ని వందలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు అన్నీ కూడా చెప్పుకోవడానికి, విలేజ్ క్లినిక్లతో సహా, రోడ్లు, డ్రైన్లు, పేదవాడికి ఇళ్లతో సహా ఇవి మేము చేశామని గర్వంగా చెప్పడానికి, చూపించడానికి ఉన్నాయి. కానీ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో పుట్టి కూడా ఈ నగిరి నియోజకవర్గానికి చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు. ఎంత సిగ్గుచేటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. అండ్ ఈరోజు ముఖ్యంగా చింతపట్టణంలో మీటింగ్ పెట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడుతో. గత 3-4 రోజులుగా కలెక్టర్ గారు ఆ ప్రాంతంలో తిరిగితే జనాల మధ్యలో వచ్చిన వ్యతిరేకత చూసి పారిపోయారు కలెక్టర్ గారు. ఎందుకంటే ప్రతి ఎన్నికల ముందు వస్తారు చంద్రబాబు నాయుడు, మీకు ఖచ్చితంగా ఈ టెక్స్టైల్ పార్కు, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ కట్టిస్తానంటాడు. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పంగనామాలు పెడతాడు. మొన్న ఎలక్షన్లో ఇదే చెప్పి చేయలేదు కాబట్టి అందరూ కలెక్టర్ని నిలదీశారు. అలాగే ఎన్నికల్లో మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తాడు. మొన్న అయితే ఏకంగా జియోనే చేశారు. ఇక్కడున్న మా అమాయకులైన చేనేత కార్మికులు అసలు సంబరపడిపోయి పాలాభిషేకాలు చేసేసి మీటింగ్లు పెట్టేసి, ఇక్కడ ఒక పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ పని చేయడు, మనుషులకు కనిపించడు, ఫోన్లు ఎత్తాడు, వాడిని కూడా పొగడేశారు. మాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఎలా సాధ్యం? జగనన్న చేయలేదు, నేను ఎలా చేస్తాడు? కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పిల్లల చదువు కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, వాళ్ళకి పక్కా ఇళ్ల కోసం కానీ ఇంత చేసిన వ్యక్తి, చేనేత కార్మికులు కోవిడ్లో కూడా స్కూల్ యూనిఫామ్స్ తో దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా యూనిఫామ్ల ఆర్డర్లు ఇచ్చారు. నేతన్న నేస్తం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఏకంగా ఇక్కడున్న వాటర్ పొల్యూట్ కాకుండా ఈటీపీ ప్లాంట్ ఇచ్చి ఇక్కడున్న వాళ్ళని కాపాడితే అన్నిటినీ నాశనం చేసేసిన వీళ్ళు. ముద్దుకృష్ణ నాయుడు నాశనం చేశాడు. మున్సిపాలిటీయే లేకుండా చేస్తాం మేము అధికారంలో వస్తే, మీరు పన్నులు కట్టొద్దండి అని చెప్పి అందరినీ చెడగొట్టాడు. ఈటీవీ ప్లాంట్ కనెక్షన్ ఇవ్వద్దండి, అసలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెడగొట్టాడు. అధికారంలోకి 2014లో వచ్చినా ఇంతవరకు మున్సిపాలిటీ క్యాన్సిల్ అవ్వలేదు.
ఈటీపీ ప్లాంట్లో కనెక్షన్ ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఎక్కడ బోర్లు వేసినా రంగు నీళ్లతో కెమికల్ నీళ్లతో ప్రతి ఒక్కరికి స్కిన్ డిసీజ్ వస్తూ ప్రతి ఒక్కరికి కిడ్నీల ప్రాబ్లం వచ్చి డయాలసిస్ కోసం పరుగులు తీసే పరిస్థితి. బుద్ధకృష్ణ నాయుడు ఆయన కొడుకు ఉన్న అతను ఎమ్మెల్యేగా నాశనం చేసేసి ఈరోజు ఏదో ఆయన పుట్టినప్పటి నుంచి పార్టీకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసమే పనిచేశాడు, ప్రజల కోసమే బతికాడని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తుంటే నగిరి ప్రజలు అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఏంట్రా ఇంత సిగ్గు లేకుండా కన్నార్పకుండా ఎలా వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పగలరు అనేసి. చాలా బాధాకరం ఏంటంటే అసలు చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకి ఏం చేయలేదు. ఈరోజు నగిరి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకొని వచ్చాడో నాకు తెలీదు. ఇక్కడ చెరుకు రైతులు ఎక్కువగా ఉంటారు. ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీలు మూసేసి తన బినామీలకి అప్పచెప్పడం కోసం చెరుకు రైతుల్ని సర్వనాశనం చేశాడో మనం అందరం చూసాం. మొన్న అధికారంలోకి వచ్చాక మామిడి రైతులను కూడా ఎలా సర్వనాశనం చేశాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వచ్చేంత వరకు ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లా వాసుల వల్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఈ మామిడి రైతులు నాశనం అయిపోతున్న విషయం తెలీదా? జగనన్న వస్తున్నాడంటే అప్పుడు అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకొని అడావిడిగా అమౌంట్ అనౌన్స్ చేశారు. చేసిన అమౌంట్ ఈ రోజు వరకైనా ఇచ్చారా? ఇంకా 40,000 మంది రైతులకి 360 కోట్ల బకాయిలు అలాగే ఉంటే వాటి గురించి ఏమీ ఈరోజు మాట్లాడు. మళ్ళీ కూడా సీజన్ వస్తుంది. అసలు మామిడి చెట్లు నరికేసుకుంటున్నారు రైతులు. ఈయన ఉన్నంత వరకు మనకి ఏ ఉపయోగం లేదు. మనం పెట్టిన నీళ్ళకి మోటార్ వేసిన కరెంటు ఖర్చు కానీ ఆ ఎరువుల ఖర్చు కానీ లేదా ఆ మందుల ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా చంద్రబాబు నాయుడికి? ఇక మీరు చూస్తే ప్రతి మీటింగ్ లో చెప్తాడు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఇది ఎన్నిసార్లు అయినా కూడా ఎంత సౌండ్ గా చెప్తాడో అబద్ధాన్ని. నేను సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, మీరు సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 లో మొదటిది ఏంటి? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు 19 నెలలకి ఎంత అయింది? దాదాపుగా 45,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి. వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా. మరి సూపర్ 6 లో ఫస్ట్ దే సూపర్ ఫ్లాప్. మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు? ఇక రెండోది 2 కోట్ల మంది మహిళలకి ఆడబిడ్డ నిధి. ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంతమందికి 1,500 ఇస్తా అన్నారు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి 27,000 రూపాయలని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు? సిగ్గు లేకుండా నాకు చెప్పాలి. ఇక మూడోది ప్రతి పిల్లాడి తల్లికి వందనం 17,000 యగనామం పెట్టారు. నేను 17,000 అని ఇంకా ఎక్కువే చెప్తాను. ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే 15,000 ఇస్తాము, ఇద్దరుంటే 30,000 ఇస్తాము, ముగ్గురుంటే 40,000 ఇస్తాము, నలుగురుంటే ఎంతమంది ఉంటే అంత అన్న మాట్లాడిన మీరు ఒక్క బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 80 లక్షల మంది తల్లులకు ఇస్తుంటే దాదాపుగా 30 లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా. ఇచ్చిన 50 లక్షల మంది తల్లుల్లో ఒక బిడ్డకు గాను ఒకరికి 7,000, ఒకరికి 8,000, ఒకరికి 10,000 అందరికీ యగనామాలు కోతలే పెట్టారు. మరి ఎలా సూపర్ 6 లో సూపర్ హిట్ అని చెప్తారు? 3 సూపర్ ఫ్లాప్. ఇక నాలుగోది రైతుకి ఏడాదికి 20,000 రైతు భరోసా ఇస్తాను. మొదటి సంవత్సరం 20,000, రెండవ సంవత్సరం 20,000. నువ్వు ఇచ్చిందంతా 10,000 ఇచ్చి 30,000 పంగనామం పెట్టావు. అవునా కాదా? అలాగే మీరు ఇంతకుముందు చెప్పిన ఆడబిడ్డ అనేది ఫస్ట్ ఇయర్ అయితే మొత్తానికి 80 లక్షల మంది తల్లులకి పంగనామం పెట్టావు. 3-4 బిడ్డలకు కాదు, ఒక బిడ్డకే నువ్వు పంగనామం పెట్టావు. మరి ఏ విధంగా సూపర్ హిట్ చెప్తావో నాకు అర్థం కాదు. ఈరోజు గ్యాస్ సిలిండర్లు 51 లక్షల మంది మహిళలకి ఇస్తామని వాళ్ళకి పంగనామం పెట్టావు. మనకి 16 రకాల ఆర్టీసీ బస్సుల సర్వీసులు ఉంటే 11 రకాల ఆర్టీసీ బస్సులకి శ్రీశక్తి పథకాన్ని యగనామం పెట్టేశాం. అంటే ఆడవాళ్ళు లేదు, నిరుద్యోగులు లేదు, రైతులు లేదు, చిన్న బిడ్డలు లేదు. చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యగనామాలు పెట్టడమే నీ పని. మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటావు. అన్ని సూపర్ ఫ్లాప్. ఎక్కడ సూపర్ హిట్ నువ్వు చేసావో ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ రోజు నగిరికి మళ్ళీ వద్దాం.
నగిరిలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు రక్తం మరిగిపోతుంది నాకు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, భూముల రీసర్వేని భూతద్దంలో చూపించి దానికి విషాన్ని జోడించి మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాజేస్తారు అని చెప్పి ఎంత విష ప్రచారం చేశారో మనం అందరం కూడా గమనించాం. ఈ రోజు అదే భూ సర్వే మేము చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి చంద్రబాబు నాయుడుకి చేత కాలేదు. కానీ ఈరోజు సేమ్ ఎట్లాగైతే ఎన్నికల ముందు జగనన్న మీద బురద జల్లారో విషం జల్లారో అదే పాతక చింతకాయ పచ్చడి నగిరిలో కూడా ఈరోజు మాట్లాడారు. ఆయనకి సూటిగా నేను అడుగుతున్నాను, ఈరోజు జగనన్న చేసిన రీసర్వే వలన మీ ప్రభుత్వానికి 400 కోట్ల రాయితీలు వచ్చింది నిజం కాదా? ఈరోజు జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే ఇప్పుడు కూడా మీరు రీసర్వే చేస్తున్నారు, అది నిజం కాదా? ఈరోజు ఇచ్చిన జగనన్న ఇచ్చిన క్యూఆర్ కోడ్ పాస్ పుస్తకాలనే మీరు మళ్ళీ తీసుకొని వాటికి అట్టలు మార్చి కాపీ కట్ లాగా నువ్వు దాన్ని ఇస్తున్నది నిజం కాదా అని అడుగుతున్నా. అలాగే ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, జగనన్న ఏదైతే తీసుకొచ్చాడో 70కి పైగా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్, అలాగే 3640 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిసీవర్స్, 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై అండ్ డ్రోన్స్, వీటన్నిటినీ మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే తొలగించేస్తారని అడుగుతున్నా. ఏం చంద్రబాబు నాయుడు గారు తొలగించేస్తారా? అండ్ ఈరోజు అంతేకాకుండా మా ప్రభుత్వంలో చేసిన మ్యాప్స్ అన్నిటిని కూడా నిలిపేస్తారా? అలాగే నేను ఆయన్ని సూటిగా ఒకటే అడుగుతున్నా, మేం తప్పు చేశాం, జగనన్న తప్పు చేశాడు ఈ రీసర్వే భూముల రీసర్వే విషయంలో అంటున్నారు కదా, మరి అది తప్పైనప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని ఎందుకు ఆపేయలేదు అని అడుగుతున్నా. ఈరోజు మేము ఫోటో వేస్తే అదేదో పెద్ద బూత్ అన్నట్టు, ఇది తప్ప ఏమి చేత కాదన్న నువ్వు ఈరోజు ఆ బుక్కుల్ని తీసుకొని మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు? దీంట్లో ఆలోచన నీది కాదు. ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్స్ ఏవి నువ్వు తీసుకురాలేదు, భూ రీసర్వే చేసింది నువ్వు కాదు, అన్ని జగనన్న చేసి పెట్టిన తర్వాత నీకు సిగ్గు లేదా నీ ఫోటో వేసుకోవడానికి అని అడుగుతున్నా. అంటే ఫోటోల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మరుగుదొడ్ల మీద కూడా ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు, అప్పడాల మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు, మిషన్ల మీద సైకిళ్ళ మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు జగనన్న గురించి మాట్లాడుతూ అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మీరు డబ్బు కొట్టుకోలేమో, మేం చేశాం భూముల రీసర్వే, అసలు ఈ ల్యాండ్ టైటింగ్ ప్రయత్నాలు అసలు సూపర్ అని నువ్వు చెప్పుకోవాలి. కానీ జగనన్న చెప్పుకోకపోయినా జగనన్న గురించి నువ్వెళ్ళిన దావోస్ వేదిక మీద ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ గారు ప్రశంసించారు. అది నువ్వు విన్నావు కదా, దట్ ఈస్ జగనన్న. మన పని మనం చెప్పుకోని అవసరం లేదు, 10 మంది చెప్పుకోవాలి. ఈరోజు నువ్వు చేశాను, నువ్వు డబ్బా కొట్టుకోవటమే తప్ప అది చేసింది జగనన్న విషయం ఆర్థికవేత్తలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా ఈరోజు జగనన్నని అభినందిస్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే ఇది, 100 ఏళ్ల తర్వాత జగనన్న చేయిస్తున్నాడు. నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయినావు కదా, ఎందుకు నువ్వు చేయలేదు? ఎందుకు నీకు ఆలోచన రాలేదు? నీకు బుర్ర లేదు. ఎవరన్నా చేసిన దాన్ని నేను చేశానని చెప్పుకోవడానికి తప్ప నువ్వుగా నీ బుర్రలో నుంచి ఒక ఆలోచనతో ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ఏం తెచ్చావు ఒకటి చెప్పమని నేను అడుగుతున్నా. అండ్ ఇంకోటి, జగనన్న సాగునీటి రంగాన్ని పూర్తిగా పట్టించుకోలేదు అని ఎవరు చెప్తున్నాడు? రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు, ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని
నేను చెప్తే చంద్రబాబు నాయుడు ఆపేశాడు. ఎందుకు రేవంత్కి భయపడుతున్నావు? ఈరోజు రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమకి నీళ్లు తీసుకురావాల్సింది పోయి జగనన్న స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వర్కులు పూర్తయిన వాటిని రేవంత్ మాటిని నువ్వు ఆపేశావు అంటే నీకు రేవంత్కి ఏంటి సంబంధం? మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? అంటే నీ ఆస్తుల గురించి రాయలసీమ రైతుల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు రేవంత్ దగ్గర తాకట్టు పెట్టావా? లేదా నువ్వు చేసిన ఎదవ పనులు రేవంత్కు తెలుసు కాబట్టి భయపడి రాయలసీమ నీటి ఏమంటారు ఈ ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టావా అని అడుగుతున్నాను. అసలు ఎంత ఘోరం అంటే సాగునీటి రంగం గురించి ఏ రోజు ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు ఈరోజు జగనన్నని విమర్శించడానికి సాగునీటి రంగానికి జగనన్న ఏం చేయలేదని చెప్తాడు. ఈరోజు ఇన్నిసార్లు మేము అడుగుతున్నాం, రేవంత్ ఈ విధంగా పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు, నువ్వు రాయలసీమకి ద్రోహం చేసావా రేవంత్ మాటిని, లేదంటే కౌంటర్ అంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే వాళ్ళు తప్పులు చేశారు, అవి బయట పెడితే వాళ్ళ పదవులు పోతాయి కాబట్టి రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు ఆస్తులు కాపాడుకోవడానికి రేవంత్కి సరెండర్ అయ్యారు. ఇది నిజం కాదా? ఈరోజు మీరు చూస్తే రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమ ద్రోహిగా, రాయలసీమని సర్వనాశనం చేసే విధంగా జగనన్న కృష్ణా జలాల్లో మన హక్కును సాధించడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దాని పనులు ఆపేసి ఈరోజు ఏ విధంగా రైతుల భవిష్యత్తుకి ఊపిరిపోయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఊపిరి తీసేశాడు అనేది ఈరోజు నగిరిలో అందరూ గమనించారు, చిత్తూరు జిల్లా గమనించింది, మీ మీటింగ్లో రాయలసీమ మొత్తం చూసింది. ఇక్కడ కూడా నీ సెల్ఫ్ డబ్బా జగనన్న మీద విషం చెమ్మటం, బురద చెమ్మటమే తప్ప ఇన్ని జరుగుతున్న వీటికి ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చావా? నువ్వు ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నీ మనసులో కుట్రతో ఉన్నావు. నువ్వు చేసేటివన్నీ తప్పులు, తెలిసి తెలిసి చేసే తప్పులు కాబట్టి వాటికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేక జగన్ గారి మీద, పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేశావు. అది అందరూ స్పష్టంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఖాళీ కుర్చీలే దానికి సాక్ష్యం. మీకు కావాలంటే నేను వీడియోస్ పంపిస్తాను, చూడండి. నువ్వు ప్రజలకు మంచి చేస్తే ఈరోజు ఖాళీ కుర్చీలు ఎందుకుంటాయి? ఆడ ఖాళీ కుర్చీ ఉన్నా కూడా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్తాడు. ఎందుకు? తన జాతి మీడియా పచ్చ ఛానళ్ళు తన క్లోజప్ లో చూపిస్తారు, జనాల్ని చూపించారు, ఖాళీ కుర్చీలు చూపించారు కాబట్టి ఓహో చంద్రబాబు నాయుడుని పబ్లిసిటీ చేసుకోవచ్చు అన్న ఒక నీచమైన ఆలోచన తప్ప, మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ప్రజల ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఒక సీఎం ఒక నియోజకవర్గానికి వస్తే స్వాగతం పలికి పూల వర్షం కురిపించి నువ్వు చేసింది చెప్పింది చేశావని చెప్పి వాళ్ళు నిన్ను అభినందించారు. నువ్వు ప్రశ్న అడుగుతుంటే ఒక్కరైనా క్లాప్ కొట్టారా? అవునా కాదా అని అడిగితే ఒక్కరైనా సమాధానం చెప్పారా? చేతులెత్తండి అని చెప్పి అరిసావు. ఎంతమంది చేతులు ఎత్తారు? ఎవరు ఎత్తలేదు. దీన్ని బట్టి నగిరి మీటింగ్ చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపు, సీఎంగా చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపో అందరూ కూడా రాష్ట్రంలో తెలుసుకున్నారు ఈరోజు. అండ్ ఇంకో విషయం ఈరోజు చెప్పారు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలాడు మీటింగ్లో. ఈరోజు స్కిల్ స్కామ్లో నువ్వు సంతకాలు పెట్టి షెల్ కంపెనీలకి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సాక్ష్యాలతో నువ్వు దొరికి నువ్వు అరెస్ట్ అయ్యి జగన్ గారి మీద నువ్వు ఎలా అబద్ధాలు చెప్తావు? నిజంగా ఈరోజు మేము అక్రమ కేసులు పెట్టలేదు, నువ్వు అక్రమంగా కేసులు కొట్టేసుకుంటున్నావు. ఈరోజు నేను నిప్పు నిప్పు అని నువ్వు చెప్పుకుంటావు కదా, మరి నువ్వు నిప్పు అయినప్పుడు ఈరోజు కోర్టులో నిర్దోషిగా నిరూపించుకోవాలి. కానీ నీ కిందున్న సిఐడి మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో తప్పుడు నివేదికలు ఇప్పించుకొని కేసులు ఎందుకు తీసేసుకుంటున్నావు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టే కోర్టులో నిజాయితీ నిరూపించుకోవడానికి న్యాయ వ్యవస్థని గౌరవించి వెళ్తున్నారు. నువ్వెందుకు అడ్డదారిలో కేసులు కొట్టేసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు? ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో అంట
జగనన్న ఉన్నప్పుడు అరాచక పాలన జరిగిందంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జగనన్న ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన సాగింది. ఎక్కడైనా మీరు చూడండి, మా నగిరికి వచ్చి రికార్డులు చూడండి, ఎవరి మీదైనా తప్పుడు కేసు పెట్టామా, ఎవరికైనా ఇబ్బంది పెట్టామా, ఎవరి భూమైనా లాక్కున్నామా, ఎవరైనా ఏ రోజైనా ధర్నా చేసి మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పడం ఉందా? కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో కూడా తిండి ఇవ్వకుండా, కోర్టు చెప్పినా కూడా ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఏ విధంగా మీరు అరాచకం చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలోనే ఈ అరాచక పాలన జరుగుతుంది, శాడిస్ట్ పాలన జరుగుతుంది. నిజం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు చూస్తే నవ్వారని కేసు, కేక్ కోసారని కేసు, కోడిని కోసారని చెప్పి కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్లటం ఎంత అన్యాయం అండి. మీరేమో తలకాయలు నడి రోడ్లో నరికేస్తారు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. ఏది మరి అయిపోయిందో ఒకసారి చూడండి. అసలు ఇంకా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద ఏకంగా రౌడీ షీట్సే ఓపెన్ చేశారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? విద్యార్థులకి వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వరు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడితే రౌడీ షీట్లు తీస్తారు. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, అరాచక స్వామ్యం అంటారా? ఒకసారి మీరు చెప్పాలి. మళ్ళీ జగన్ గారిది అరాచక పాలన సిగ్గు లేకుండా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఆడున్న కొంతమంది అనుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలన, గడాఫీ పాలన కంటే చాలా ఘోరంగా నియంతృత్వంగా ఉంది అని చెప్పి. ప్రజలకు చెయ్యండి అయ్యా అంటే డబ్బులు లేవంటారు. ఇప్పటికి 3 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు తీసుకొచ్చారు. ఇదంతా ఏం చేశారయ్యా అంటే ఏ విధంగా దోచుకుంటున్నారు, ఏ విధంగా తింటున్నారో కళ్ళారా కనిపిస్తుంది చాలా విషయాల్లో. అసలు ముఖ్యంగా నిన్న మొన్న హెలికాప్టర్ ఖర్చులు చూస్తే నాకు తల తిరిగిపోయింది. 55 కోట్లు ఒక్క చంద్రబాబు నాయుడికి అంట. ఆ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు? ఈయనకే 55 కోట్ల రూపాయలు అంటే ఇంకా లోకేష్కి ఆయన తిరగటానికి, ఆయన భార్యతో తిరగటానికి, ఆయన కుటుంబంతో తిరగటానికి, ఆయన వీకెండ్ జల్సాలు అన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లే. వీటికంతా డబ్బులు ఎక్కడ వస్తుంది? ఓ పెట్టండి టికెట్లు, ఏ దీంట్లో నుంచి కొంటున్నారు? ఫ్లైట్ టికెట్లు కానీ, వాళ్ళు ఉన్న హోటల్స్ కానీ, కార్లు కానీ, వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలకు చూపించండి. ఇంకా అందరికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్, ఈయన షటిల్ బస్ ఉంటుంది చూసారా, ఆ విధంగా హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్కి పొద్దున్న రావటం, మధ్యాహ్నం పోవటం, మధ్యాహ్నం రావటం, సాయంత్రం పోవటం. ఎవరు డబ్బులు? ప్రజల పన్నులు కట్టిన డబ్బులు విచ్చల విడిగా ఈ విధంగా అన్యాయంగా ఖర్చు పెట్టే నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేషే. ఇంత వరస్ట్ పొలిటీషియన్స్ ని ఎవ్వరు చూసుండ్రు. వీళ్ళు కూడా మా గురించి మాట్లాడటం ఎంత సిగ్గుచేటు. రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు. మిస్ అయిపోయినారని చెప్పిన 30,000 మంది ఆడపిల్లల్ని ఈరోజు తీసుకొచ్చేవాళ్ళన్న ఆలోచన లేదు. నిజంగా మిస్ అయి ఉంటే ఎందుకు తీసుకురాలా? ఈరోజు బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా. ఇంటెలిజెన్స్ నీకు చెవులో చెప్పింది అన్నావు కదా, ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అడిగి తీసుకురావచ్చు కదా. నిరుద్యోగులకి నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా, మరి అది ఎందుకు చేయలేదు? ఆడపిల్లల్ని రేప్ చేస్తే మాట్లాడవు, రైతులకి అన్యాయం చేస్తే మాట్లాడవు, విద్యార్థుల మీద రౌడీ షీట్లు తీస్తే మాట్లాడవు. దేనికి నీకు ఓట్లు వేసింది? దేనికి నిన్ను డిప్యూటీ సీఎం చేసింది? మేనిఫెస్టోలో సంతకం చేసి ఎగ్గొట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. మిమ్మల్ని, చంద్రబాబు నాయుడిని, ప్రజల్ని మోసం చేసినందుకు 420 కేసు కింద మిమ్మల్ని లోపలేయాలి. మా తలరాతలు మారుస్తాం, మా చేతిలో గీతలు మారుస్తామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా కూడా ఈరోజు దావోస్కు పోయినా ₹1 అంటే ₹1 ఒక పారిశ్రామికవేత్త దగ్గర నుంచైనా తీసుకొచ్చారా? కళ్ళు ఆర్పకుండా మొన్న చెప్తాడు 25 లక్షల కోట్లు తీసుకొచ్చామని.
ఎక్కడ పెట్టారు? అసలు హైలైట్ 23 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చామనగానే ఎన్డీటీవీ జర్నలిస్ట్ షాక్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉండేది 6 కోట్ల జనాభానే కదా, 6 కోట్ల జనాభా ఉంటే 23 కోట్ల మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు అంటే అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడుకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. నేషనల్ మీడియాను కూడా షాక్ అయ్యే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు నేపాల్లో ఎట్లయితే తరిమి కొట్టారో ఆ విధంగా వాళ్ళ పదవులు లాక్కొని వాళ్ళని తరిమి కొట్టాలి. లేకపోతే వీళ్ళ ఫ్లైట్ ఖర్చులు, వీళ్ళ కార్ల ఖర్చులు, వీళ్ళ కుటుంబాల జల్సా ఖర్చులు ప్రజల సొమ్ముతో నాశనం చేస్తారు తప్ప ఈరోజు వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వరు. వెల్ఫేర్ గానీ డెవలప్మెంట్ జగన్ చేసేది తూచా తప్పకుండా చేస్తామని ఈరోజు అవి కూడా ఇవ్వలేదు. డ్వాక్రా వాళ్ళకి 0 వడ్డీ ఇవ్వాల. పాపం బీదోళ్ళంతా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ గ్రూప్స్ లో పోగేసుకున్న డబ్బుతో ఆ కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. జగనన్న వాళ్ళకి అసలు వడ్డీతో సహా మాఫీ చేయటమే కాకుండా 0 వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఈరోజు వాళ్ళని కూడా నాశనం చేసేస్తున్నాం. సో చంద్రబాబు నాయుడు నగిరికి వచ్చి నగిరికి ఏమైనా జరిగింది అంటే గుండు 0. ఆ ఫ్లైట్కి వేసిన డీజిల్ ఖర్చులకు కూడా ఇక్కడ ఏమి 10 రూపాయలు అనౌన్స్ చేసింది లేదు. ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఆశగా ఎదురు చూశారో చేనేత కార్మికులు కానీ, రైతులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ అందరికీ నిరాశ తప్ప ఇంకేమీ లేదు.